హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మ్యాక్సిమం చాలా వరకు వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. అవన్నీ ఎగ్జామ్లో వచ్చే టాపిక్సేనండి. లేటెస్ట్గా మనకి ఈ 2026 సంవత్సరంలో ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్సే ఎక్కువ శాతం మీకు అందించడానికి ప్రయత్నం చేశాను. చాలా వరకు అందించడం జరిగింది. ఓకేనా. మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇటు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ అదేవిధంగా రైల్వేలో ఉన్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా ఈ రెండింటికి మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చెప్పేటటువంటి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్స్ని నీట్గా చూసుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్లో చాలా ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఆస్కారం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అయితే అడుగుతున్నారో అదే టాపిక్స్ని అనాలిసిస్ చేసి గత ఎగ్జామ్స్ అనాలిసిస్ చేసి మీకు అందిస్తున్నాం. ఓకేనా. ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మీకు ప్రతిరోజు ఇంపార్టెంట్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి జీకే మీద. అదేవిధంగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు ఆ టాపిక్స్ కూడా చేయమని చెప్పేసి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఒకవేళ గ్రూప్లో చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. అక్కడ మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేది వస్తాయి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాంక్ ఈజ్ నౌన్ యాజ్ ది బ్యాంకర్ టు ది బ్యాంక్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్యాంకర్ల బ్యాంక్ అని దేనిని పిలుస్తారు అంటే ఎస్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని భారత రిజర్వ్ బ్యాంకుని పిలవడం జరుగుతుంది. బ్యాంకర్ల బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్? నాబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1982లో స్థాపించబడడం జరిగింది. నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా. ఫస్ట్ లెటర్స్ ఇవన్నీ. ఓకేనా. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. హూ ఈజ్ ది రెగ్యులేటర్ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది అంటే సెబీ అండి. ఏంటి? సెబీ అన్నమాట. సెబీ అంటే ఏంటి? మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్? ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీ. ఓకేనా. వాషింగ్టన్ డీసీలో అయితే ఉంది ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నమాట. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ షార్ట్ టర్మ్ క్రెడిట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వానికి అల్పకాలిక రుణాలను అందించే సంస్థ ఏది అంటే ఆర్బీఐ. ఏంటి? ఆర్బీఐ అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్? సిడ్బీ ప్రధానంగా దేని అభివృద్ధికి సంబంధించింది అంటే ఎంఎస్ఎంఈస్. ఓకేనా. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించింది. సిడ్బీ ప్రధానంగా దేని అభివృద్ధికి సంబంధించింది? ఎంఎస్ఎంఈకి సంబంధించింది. సిడ్బీ అంటే ఏంటండి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సిడ్బీ. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మనకి మైక్రో. ఎం అంటే మైక్రో, ఎస్ అంటే స్మాల్, అండ్ ఎం అంటే ఏంటంటే మీడియం, తర్వాత ఈ అంటే ఎంటర్ప్రైజెస్. ఓకేనా. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట ఎంఎస్ఎంఈ అంటే. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ది లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్? చివరి అండగా నిలిచే రుణదాత. చివరి అండగా నిలిచే రుణదాత అని ఏ సంస్థని పిలుస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ. ఓకేనా. ఆర్బీఐని పిలవడం జరుగుతుంది. మనకి స్టేట్ బ్యాంక్ అంటే తెలుసు, వరల్డ్ బ్యాంక్ కూడా తెలుసు. ఐఎంఎఫ్ అంటే ఏంటి? మనకి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట, IMF. ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI అంటే. ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్, మనకి IRDAI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో ఉంది. విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ది సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్? ప్రపంచ బ్యాంక్ యొక్క సాఫ్ట్ లోన్ విండో అని ఏ సంస్థను పిలుస్తారు అంటే మనకి IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ని పిలవడం జరుగుతుంది. IDAని మనకి ప్రపంచ బ్యాంక్ యొక్క సాఫ్ట్ లోన్ విండో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్? చాలాసార్లు గతంలో చెప్పినటువంటి వీడియోస్లో కూడా ఈ క్వశ్చన్ చూసాం. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? నేషనలైజ్డ్ అయినటువంటి ఇయర్ వచ్చేసరికి 1949, 1949లో. ఓకేనా. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, భారత ఎగ్జిమ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది? 1982, 1982లో స్థాపించబడడం జరిగింది ఎగ్జిమ్ బ్యాంక్ అనేది. ఎగ్జిమ్ అంటే ఏంటి? మనకి EX అంటే ఎక్స్పోర్ట్ అని అర్థం, IM అంటే ఇంపోర్ట్ అని అర్థం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ అంటే. ఓకేనా. విచ్ బాడీ రెగ్యులేట్స్ ది పెన్షన్ సెక్టర్ ఇన్ ఇండియా? భారతదేశంలో పెన్షన్ రంగాన్ని నియంత్రించే సంస్థ ఏది అంటే మనకి PFRDA. PFRDA ఈ సంస్థే నియంత్రించడం జరుగుతుంది. భారతదేశంలో పెన్షన్ రంగాన్ని నియంత్రించే సంస్థ PFRDA. ఓకేనా. ఈ యొక్క PFRDA అంటే ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. PFRDA అంటే. ఓకేనా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఇన్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనీలాలో ఉంది. ఓకేనా. మనీలాలో ఉందన్నమాట. ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది. విచ్ బ్యాంక్ వాజ్ క్రియేటెడ్ బై ది మెర్జర్ ఆఫ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మార్చి ఏ బ్యాంకును ఏర్పాటు చేశారు? ఈ బ్యాంకును మార్చి ఏ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంకును మార్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్? న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏ దేశాల కూటమిచే స్థాపించబడింది అంటే బ్రిక్స్ అనమాట. ఓకేనా. బ్రిక్స్ ఆన్సర్ వచ్చేసరికి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏ దేశాల కూటమిచే స్థాపించబడింది అంటే బ్రిక్స్తో అనమాట. మనకి బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా. బ్రెజిల్, రష్యా, ఇండియా, అదేవిధంగా C అంటే చైనా అండ్ S అంటే సౌత్ ఆఫ్రికా. హూ ఈజ్ ది కరెంట్ గవర్నర్ ఆఫ్ RBI? ప్రస్తుత RBI గవర్నర్ ఎవరు అంటే మనకి గతంలో శక్తికాంత్ దాస్ ఉండేవారు, ప్రజెంట్ సంజయ్ మల్హోత్రా. NHB ఈజ్ ఏ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్. NHB ఎవరి ఆధీనంలో ఉంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఆధీనంలో అయితే ఉందన్నమాట. మనకి NHB అంటే ఏంటంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. NHB అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. విచ్ ఆర్గనైజేషన్ ఇష్యూస్ ది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా? ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ ఆర్థిక సర్వేని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనా. ఆర్థికతకు సంబంధించి ఆర్థిక సర్వే అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విడుదల చేయడం జరుగుతుంది, ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఓకేనా. మనకి వీటిలో CSO అంటే ఏంటి? మనకి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని అర్థం. ఓకేనా. CSO అంటే. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ FDI? FDI పూర్తి రూపం ఏంటి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని అర్థం. ఓకేనా. FDI అంటే. విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింటింగ్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా?
భారతదేశంలో కరెన్సీ నోట్ల ముద్రణకు బాధ్యత వహించే సంస్థ ఏది అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంక్ అనమాట. ఓకేనా, బాధ్యతలు వహించేది. వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎంఎఫ్ లొకేటెడ్? ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీ. విచ్ బ్యాంక్ వాజ్ ది ఫస్ట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్థాపించబడిన మొదటి బ్యాంకు ఏది అంటే మనకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది మొదటి బ్యాంక్ అన్నమాట. బ్లూ చిప్ కంపెనీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్టిట్యూషన్? బ్లూ చిప్ కంపెనీలు ఏ సంస్థకు సంబంధించినవి అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినవి. బ్లూ చిప్ కంపెనీలు అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ అనే సంస్థలకి సంబంధించినవి. విచ్ కమిటీ రికమెండెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీస్? ఓకేనా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే నరసింహ కమిటీ. ఏంటి? నరసింహం కమిటీ అన్నమాట. బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్ఈ అంటే ఈజ్ ది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్? బిఎస్ఈ దేనిలో అత్యంత పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఆసియాలో అత్యంత పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. హూ ఈజ్ ది ఫిస్కల్ పాలసీ రెగ్యులేటర్ ఇన్ ఇండియా? భారతదేశంలో కోశ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది ఫిస్కల్ పాలసీకి సంబంధించి. నీతి ఆయోగ్ రీప్లేస్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్? నీతి ఆయోగ్ ఏ సంస్థ స్థానంలోకి వచ్చింది అంటే రీప్లేస్ చేశారు నీతి ఆయోగ్ని. అది మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోకి రీప్లేస్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ని. ఓకేనా, అయితే మనకి నీతి అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అర్థం. ఓకేనా, నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. విచ్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఫర్ పాలసీ మేకింగ్? భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి దేనిని ప్రతిపాదికంగా తీసుకుంటారు అంటే సిపిఐ, వినియోగదారుల ధరల సూచిని తీసుకోవడం జరుగుతుంది. మనకి సిపిఐ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ డబ్ల్యూపిఐ అంటే ఏంటో చూద్దాం. డబ్ల్యూపిఐ అంటే ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఓకేనా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి ఈజ్ లొకేటెడ్ ఇన్? ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఎక్కడ? ముంబైలో ఉంది. మనకి ఎల్ఐసి అంటే ఏంటి? ఎల్ఐసి, ఎల్ మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నౌన్ యాజ్ ది వాచ్ డాగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? అంతర్జాతీయ వాణిజ్యానికి కాపలాదారు, వాచ్ డాగ్ అని ఏ సంస్థను పిలుస్తారు అంటే డబ్ల్యూటీఓ, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని వాచ్ డాగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వెన్ వాజ్ ది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి సెటప్? సిడ్బి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే మనకి 1990లో స్థాపించబడింది. సిడ్బి అనేది 1990లో. హూ రెగ్యులేట్స్ ది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఎవరు నియంత్రిస్తారు అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుందన్నమాట భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలను. వాట్ ఈస్ ది మ్యాక్సిమం లోన్ అమౌంట్ అండర్ తరుణ్ కేటగిరీ ఆఫ్ ముద్రా యోజన? ముద్రా యోజనలో తరుణ్ కేటగిరీ కింద గరిష్ట రుణం మొత్తం ఎంత అంటే 10 లక్షల రూపాయలు, 10 lakh rupees. ఓకేనా, మనకి ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఏంటి? ముద్ర అంటే ఏంటంటే ఎం మీన్స్ మైక్రో,
ఓకేనా. యూ మీన్స్ యూనిట్స్, అదేవిధంగా డి మీన్స్ డెవలప్మెంట్ అండ్ ఆర్ మీన్స్ రీఫైనాన్స్, ఏ మీన్స్ ఏజెన్సీ. ఓకేనా. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకేనా. ముద్ర అంటే విచ్ సిటీ ఈజ్ నౌన్ యాజ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశపు ఆర్థిక రాజధాని అని ఏ నగరాన్ని పిలవడం జరుగుతుంది? ముంబైని పిలుస్తారు. ఓకేనా. రిపో రేట్ ఈజ్ ఫిక్స్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రిపో రేట్ను ఎవరు నిర్ణయిస్తారు అంటే మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించడం జరుగుతుంది రిపో రేట్ని. ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్. ఐఎఫ్సి దేనిలో సభ్య సంస్థ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఐఎఫ్సి అనేది ఒక సభ్య సంస్థ. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి. ఓకేనా. ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్. డిఐసిజిసి ఎవరి అనుబంధ సంస్థ అంటే మనకి ఆర్బీఐ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ది ఫస్ట్ ఏటీఎం ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి ఏటీఎంను ప్రారంభించినటువంటి బ్యాంకు ఏది అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ అనమాట. హెచ్ఎస్బిసి అంటే ఏంటంటే హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్. ఓకేనా. హెచ్ఎస్బిసి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్ వాళ్ళు మొట్టమొదట ఏటీఎంను ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఏటీఎం అంటే ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, ఏటీఎం అంటే. ఓకేనా. ఫుల్ ఫామ్ ఆఫ్ స్విఫ్ట్ ఈజ్ బ్యాంకింగ్ ఈజ్. బ్యాంకింగ్లో స్విఫ్ట్ పూర్తి రూపం ఏంటి అంటే సొసైటీ ఫర్ వరల్డ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఓకేనా. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు విడుదల చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి వాటి ఆల్రెడీ క్వశ్చన్స్ చూసాం. డబ్ల్యూటీఓ అంటే, అదేవిధంగా ఐఎంఎఫ్ కూడా చూసాం. మనకి డబ్ల్యూఈఎఫ్ అంటే ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డబ్ల్యూఈఎఫ్ అంటే. ఇన్ ఇండియా హూ హ్యాస్ ది పవర్ టు ఇష్యూ వన్ కాయిన్. భారతదేశంలో ఒక్క నాణ్యాన్ని జారీ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఉందన్నమాట. ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఉంది. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఈజ్ డెవలప్డ్ బై. యూపీఐని ఎవరు అభివృద్ధి చేశారు? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ. ఓకేనా. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు డెవలప్ చేశారు అంటే ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకేనా. డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఓకే ఎన్పిసిఐ అంటే చూసాం, యూపీఐ అంటే మనకు అబ్రివేషన్స్ వచ్చాయి. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నవరత్న కంపెనీ. కింది వాటిలో నవరత్న కంపెనీ కానిది ఏది అంటే టాటా మోటార్స్. టాటా మోటార్స్ నవరత్న కంపెనీ కాదు. బాసెల్ నార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్. బాసెల్ నిబంధనలు ఏ రంగానికి సంబంధించినవి? బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినవి. విచ్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్స్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించడం జరుగుతుంది. యాంపీ ఈజ్ ది రెగ్యులేటరీ బాడీ ఫర్. యాంపీ దేనికి సంబంధించినటువంటి నియంత్రణ సంస్థ అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిందండి. యాంపీ అనేది మనకి ఏఎంఎఫ్ఐ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అని మీనింగ్. ఓకేనా. ఏఎంఎఫ్ఐ, ఏ మీన్స్ అసోసియేషన్, తర్వాత ఆఫ్, ఎం మీన్స్ మ్యూచువల్, ఎఫ్ మీన్స్ ఫండ్స్,
ఐ మీన్స్ ఇండియా, ఓకేనా. AMFI, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. గ్రేషమ్స్ లా ఈజ్ రిలేటెడ్ టు, గ్రేషమ్స్ లా దేనికి సంబంధించిందంటే సర్క్యులేషన్ ఆఫ్ మనీ, ద్రవ్య చలామణికి సంబంధించింది, ఓకేనా. గ్రేషమ్స్ లా అనేది. విచ్ బ్యాంక్ ఈజ్ ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది అంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. విచ్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేట్స్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఇప్పుడు ఎవరు నియంత్రిస్తున్నారు అంటే RBI అన్నమాట, భారతీయ రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 50 క్వశ్చన్స్ ఒకసారి అయితే చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మనకి RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్కి, అదేవిధంగా మనకి SSC GDకి సంబంధించి కూడా ఇవి ఉపయోగపడతాయి. కంపల్సరీగా చూసుకోండి. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మనకి టెలిగ్రామ్ సంబంధించిన ఛానల్ కూడా ఉంది, జాబ్ బాక్స్ 360 అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్లో వస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, వాటికి ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అవి కూడా ఒకసారి చూసుకోండి, మీకు ఉపయోగపడతాయి.